నెక్స్ట్ 202 చూడండి. క్వశ్చన్ నెంబర్ 202. చందు ఇన్వెస్ట్ X rupees in the scheme M for 3 years at 12% per annum simple interest and invested rupees X plus 4,000 in scheme N at the rate of 20% per annum for 2 years at compound interest. If the total interest earned through 2 schemes is 3,360, what is the total investment? చందు X రూపాయలని స్కీమ్ ఎంలో 12% రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 3 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాడు. మరియు X ప్లస్ 4,000 రూపాయలని స్కీమ్ ఎన్లో 20% పర్ యానం రేటుతో చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాడు. ఒకవేళ 2 స్కీముల ద్వారా వచ్చిన మొత్తం వడ్డీ 3,360 అయితే మొత్తం పెట్టుబడి ఎంత? రైట్. చందు ఇన్వెస్ట్స్ X రూపీస్ ఇన్ స్కీమ్ ఎం అనే దాంట్లో పెట్టుబడి పెట్టాడు ఫర్ 3 ఇయర్స్ at a 12% per annum at a simple interest. Okay. And invested X plus 4,000 rupees in scheme N అనే స్కీమ్లో X plus 4,000 rupees పెట్టాడు ఫర్ 20% per annum రేటుతో ఫర్ 2 years పీరియడ్తో. అక్కడ అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టాడు. అంతేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ ఎన్ని 2 years. ఈ 2 ఇంట్రెస్ట్లు కలిపి మొత్తం మీద ఆయనకు వచ్చింది 3,360 రూపాయలు. అయితే వాట్ ఈజ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్? టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ 2 కలిపి ఎంత? ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ 2 కలిపి ఎంత? ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇక్కడైతే సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేసేది 3 12 36%. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 2 years 20%. అంటే 20%కి 2 years వేస్తే ఎంత ఉంది? ఇందాక చేసాం 44%. ఇలా చేయి. 20 + 20 × 20/100. 2 zeros క్యాన్సల్. 44% ఇక్కడ. అంటే ఎక్స్ మీద 36% ఆఫ్ ఎక్స్ ప్లస్ 44% ఆఫ్ ఎక్స్ ప్లస్ 4,000 అది ఎంతకు సమానం? 3,360కి సమానం. ఎస్. దీన్ని సింప్లిఫై చేస్తే వీళ్ళు గెట్ ద ఆన్సర్. చూడండి, సింప్లిఫై చేయండి. 36% ఆఫ్ ఎక్స్, దీన్ని చేసేది ఏం లేదు. 36% ఆఫ్ ఎక్స్ ప్లస్ దీన్ని ఇలా రాయొచ్చు 44% ఆఫ్ ఎక్స్ ప్లస్ 44% ఆన్ 4,000 మీద 44%. 2 సున్నాలు కొట్టేస్తే 44 4 4 16 4 16 17 60. ఎంత? 1760. సో 1760 ఈజ్ ఈక్వల్ టు 3,360. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ కామన్గా ఉంది. ఎక్స్ కామన్ తీసినప్పుడు 36 + 44 ఎంత? 36 + 44 6 4 10 80. సో ఎక్స్ మీద 80% ఇది ఈజ్ ఈక్వల్ టు 3,360లో నుంచి 1760 తీసేయండి. తీసేస్తే 1,600. సో 80 ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం 80% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,600. ఆ ఎక్స్ ఎంత? ఇది ప్రశ్న. 80% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1,600 అయితే ఆ ఎక్స్ ఎంత? అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1,600/80%. 80% అంటే 80/100. అంటే 1,600 ఇంటూ దిప్రాస్తే 100/80. ఈ 80 ఇంటూ 2 times పక్కన 0. 100 × 20 2,000. అయితే అది అడిగింది ఏంటి? మొత్తం పెట్టుబడి. ఇక్కడ వచ్చింది ఎక్స్ వాల్యూ 2,000. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 2,000, ఇక్కడ ఎక్స్ వాల్యూ 2,000 ప్లస్ 4,000. 2 4 6 2 8. సో ఆన్సర్ 8,000. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 202. ఎం అనేటువంటి స్కీము, ఎన్ అనే ఒక స్కీమ్ ఉంది. ఎం అనేటువంటి స్కీమ్లో ఒక ఎక్స్ రూపీస్ పెట్టుబడి పెట్టాడు 3 yearsకి 12%గా సింపుల్ ఇంట్రెస్ట్తో. ఎన్ అనే స్కీమ్లో ఇక్కడ స్కీమ్ కంటే ఒక 4,000 ఎక్కువ పెట్టాడు 2 yearsకి 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్గా. ఈ రెండింటి మీద కలిపి వచ్చిన వడ్డీ ఎంతంటే 3,360 రూపాయలు. అయితే ఈ మొత్తం పెట్టుబడి ఎంత? అది మనం అడిగిన ప్రశ్న. సో 3 years 12% అంటే 36% ఇంట్రెస్ట్. అది ఎస్ టీఆర్ పర్సెంట్. అలాగే ఇక్కడ కూడా టీఆర్ పర్సెంట్ 220 40 వేయకూడదు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 20% చొప్పున 2 yearsకి క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తే ఎంత వచ్చింది? 44% వచ్చింది. ఈ 44%. సో ఇది 44%, ఇది 36%. ఓకే. అంటే ఎక్స్ అనే అమౌంట్ మీద 36% ఇంట్రెస్ట్, ఎక్స్ ప్లస్ 4,000 అనే అమౌంట్ మీద 44% ఇంట్రెస్ట్. ఈ 2 ఇంట్రెస్ట్ కుడితే 3,360. దాన్ని ఒక ఈక్వేషన్ రాసాం. 36% ఆఫ్ ఎక్స్ ప్లస్ 44% ఆఫ్ ఎక్స్ ప్లస్ 4,000 ఈజ్ ఈక్వల్ 3,360.
36% ఆఫ్ ఎక్స్, దీన్ని ఎలా చేయొచ్చు 44% ఆఫ్ ఎక్స్ ప్లస్ 44% ఆన్ 4000 ఎస్ ఈజ్ ఈక్వల్ 3360. సో ఇక్కడ రెండిట్లో ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి 36 + 44 80. ఎక్స్లో 80% ఈక్వల్ టు ఈ 3360 ఈ 1760 ఇటు పక్క వస్తే మైనస్ అవుద్ది, తీసేస్తే 1600. అంటే 80% ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 1600, ఎక్స్ ఎంత అంటే 1600/80% వస్తే బై అవుద్ది. 1600 ఇంటూ తిప్పి రాస్తాం 100/80 అంటే 2000. ఎక్స్ వాల్యూ 2000 అంటే ఈ ఎక్స్ 2000, ఇక్కడ పెట్టుబడి 2000, ఇక్కడ ఎంత దానికంటే ఒక 4000 ఎక్కువ, ఇక్కడ ఒక 6000. 6000 + 2 8000. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 8000 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 202. నెక్స్ట్ 203 చూడండి. కృష్ణ ఇన్వెస్టెడ్ ₹28,000 into 2 different banks A and B. Bank A gives interest at the rate of 12% simple interest and Bank B gives interest at the rate of 10% compound interest. If the investments in these two banks are interchanged, then the interest received ₹120 more than earlier interest. What is the difference between investments? కృష్ణ ₹28,000 రెండు వేరు బ్యాంకులు A, B లో పెట్టుబడి పెట్టాడు. ఏ బ్యాంకు 12% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు బి బ్యాంకు 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం వడ్డీలు ఇస్తుంది. ఒకవేళ ఆ రెండు బ్యాంకుల్లో పెట్టుబడులను తారుమారు చేసినట్లయితే ఇంతకుముందు వచ్చిన వడ్డీ కంటే ₹120 వడ్డీ ఎక్కువ వస్తుంది. అయితే పెట్టుబడుల మధ్య భేదం ఎంత? సూపర్ క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ ఒక చిన్న ఇప్పుడు క్వశ్చన్ చదివేశాను కదా, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 2 years కింద రాసుకోండి. ఇక్కడ 2 years, అది 2 years. ఓకే, కృష్ణ ₹28,000 రెండు వేరు బ్యాంకుల్లో ఏ అండ్ బి, ఏ అనే బ్యాంకులో అట్లాగే బి అనే బ్యాంకులో పెట్టుబడి పెడుతున్నాడు. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. ఇది 2 yearsకి. ఏ బ్యాంకు 12% వడ్డీ రేటు ఇస్తుంది, వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ఇస్తుంది. అంటే ఏ అనే బ్యాంకు సింపుల్ ఇంట్రెస్ట్, బి అనే బ్యాంకు 10% వడ్డీ రేటు చొప్పున వడ్డీ రేటు ఇస్తుంది. ఇది కూడా 2 yearsకే. ఓకే, ఏ అండ్ బి అనే రెండు బ్యాంకుల్లో 2 years పెట్టుబడి పెట్టాడు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంతేగా చూడండి, బ్యాంక్ బి గివ్స్ ఇంట్రెస్ట్ అట్ ద రేషియో ఆఫ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా ఇస్తున్నారు. అయితే ఈ పెట్టుబడుల్ని తారుమారు చేసినట్లయితే అంతకుముందు వచ్చిన వడ్డీ కంటే ₹120 ఎక్కువ వస్తుంది. అంతకుముందు ఒక ఎక్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దానికంటే ఒక ₹120 ఎక్కువ వస్తుంది. ఎస్ రైట్. చూడండి, ఇప్పుడు చూడండి, 12 2s are 24, 24% ఆఫ్ ఏ, 10% ఆఫ్ 2 year అంటే 20 అయ్యకూడదు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కట్టాలి. ఎట్లా 10 + 10 + 10 × 10/100 అంతేగా 21%. సో 21% ఆఫ్ బి, అప్పుడు వచ్చే ఇది TR%, ఇది TR% కలిపితే వచ్చిన వడ్డీ ఎక్స్ అనుకోండి. దీన్ని తారుమారు చేస్తే 24% ఆఫ్ బి ప్లస్ ఇటు మారుతుంది 21% ఆఫ్ ఏ, ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ మారితే అప్పుడు వచ్చే వడ్డీ ఎంత? ఎక్స్ ప్లస్ 120. దానికంటే ఒక ₹120 ఎక్స్ట్రా. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఇది పెద్దది, ఇందులోంచి అది తీసేయాలి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. 2లోంచి 1 తీసేయండి. ఇట్లా చూడండి, రివర్స్. సో బీలో ఇక్కడ 24 ఉంది, ఇక్కడ బీలో 21 ఉంది. 24 నుంచి 21 పోతే ఎంత డిఫరెన్స్? తీసేస్తున్నాను. 24 నుంచి 21 తీసేస్తే ఎంత? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేస్తాను. 24% 21% బి అంటే 3% ఆఫ్ బి ప్లస్ ఇక్కడ ఏం చేయాలి? ఇటు నుంచి అటు తీయాలని చెప్పాను. 2 నుంచి 1, 21లో నుంచి 24 తీయాలి. 21 నుంచి 24 తీస్తే -3% ఆఫ్ బి ఆఫ్ ఏ. సెకండ్ నుంచి ఫస్ట్ తీస్తున్నా. 21 నుంచి 24 తీయాలి. 21 నుంచి 24 తీస్తే ఎంత? -3. ఇక్కడ ఎక్స్ ప్లస్ 120 నుంచి ఎక్స్ తీసేస్తే 120. ఇటు నుంచి కింద నుంచి పైకి తీస్తున్నా. ఓకే, సో అప్పుడు ఈ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. సో 3% కామన్గా ఉంది. 3% కామన్గా ఉంటే అప్పుడు ఇక్కడ బి ఈ ప్లస్ ఇంటూ మైనస్ అవుద్ది. ఏ ఈజ్ ఈక్వల్ టు 120. ఓకేనమ్మా, అర్థమైందా? 2 yearsకి 12% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్, 2 yearsకి 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 24% అంటే 24% ఆఫ్ ఏ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2 yearsకి 10% అంటే 21% అవుతుంది, 21% ఆఫ్ బి. అప్పుడు ఎక్స్ అనే డబ్బులు వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు వాటి తారుమారు చేయగానాడు. 24 దగ్గరేమో బి రాసి 21 దగ్గరేమో ఏ రాసాం. అప్పుడు ₹120 అధికంగా వస్తాయి అన్నాడు. క్వశ్చన్ ఇచ్చాడు, అది ₹120 వడ్డీ ఎక్కువ వస్తుందని, ప్లస్ 120. ఈ రెండు ఈక్వేషన్ని సింప్లిఫై చేసి వీళ్ళు గెట్ ద ఆన్సర్. ఆ సింప్లిఫికేషన్ ఎట్లా? ఇది పైన రాసి ఇది కింద రాసుకో. ఇది పెద్దది కదా, ఎక్స్ ప్లస్ 120 పెద్దది కదా, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. పోనీ ఇట్లా చూపించండి, 24 లేకపోతే అర్థమవుతుందిలే. ఎలా? ఇక్కడ బి చూడండి, బి 24% ఆఫ్ బి, ఇక్కడ 21% ఆఫ్ బి. 24 నుంచి 21 తీస్తే 3% ఆఫ్ బి. ఏ చూడండి కింద నుంచి పైకి 21% ఆఫ్ ఏ, 24% ఆఫ్ ఏ అంటే 21 నుంచి 24 తీస్తే -3 ఆఫ్ బి.
ఎక్స్ ప్లస్ 120లో నుంచి ఎక్స్ తీసేస్తే 120 మిగులుద్ది. సో ఇక్కడ 3% ఉంది, ఇక్కడ 3% ఉంది. 3% ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 120. సో అడిగింది కూడా పెట్టుబడుల మధ్య భేదము ఇదే అడిగింది. బి మైనస్ ఏ అడిగాడు. 3% ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3% ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 120. అప్పుడు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది 120 బై బి మైనస్ ఏమవుద్ది 120/3%. అంటే ఏంటి 120/3% అంటే 3/100. అవునా? అంటే 120 ఇంటూ దీని తిప్రాస్తాం 100/3. ఈ 3 దీంట్లో 40 టైమ్స్ పోద్ది. సో 40 ఇంటూ 100 4000. సో పెట్టుబడుల మధ్య భేదం ఎంత అంటే 4000. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 203. అర్థమైందన్నా? 1-2 సార్లు వీడియో మళ్ళీ ప్లే చేసి చూడండి, అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 204. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఫర్ 3.5 years at simple interest at y%. If he invests for simple interest at the rate of y plus 4%, for same period he obtains 4,452 rupees more. How much did the person invest? ఒక వ్యక్తి కొంత డబ్బును y% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 3.5 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాడు. ఒకవేళ అతను y plus 4% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం అదే కాలానికి పెట్టుబడి పెట్టినట్లయితే 4,452 రూపాయలు ఎక్కువ వడ్డీ వచ్చేది. అయితే ఆ వ్యక్తి పెట్టిన పెట్టుబడి ఎంత? రెండు సింపుల్ ఇంట్రెస్టే. రైట్, ఒక వ్యక్తి కొంత డబ్బును y% రేటు చొప్పున 3.5 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాడు. ఒక అమౌంట్ని y% చొప్పున 3.5 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాడు. ఒకవేళ అదే డబ్బుల్ని y plus 4% చొప్పున అదే కాలానికి 3.5 years రేటుకి పెట్టుబడి పెట్టితే 4,452 రూపాయలు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే వడ్డీ కనుక 4% ఎక్కువ ఉంటే అయితే పెట్టుబడి ఎంత? ఇది ఎంత? ఇది ఒకటే. ఓకే, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే y% రేటుకి 3.5 yearsకి y% రేటుకి 3.5 yearsకి కొంత పెట్టుబడి పెట్టాడు బారు వడ్డీ ప్రకారం. సింపుల్ ఇంట్రెస్ట్. అట్లాగే y plus 4% రేటుకి అదే 3.5 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కే ఇచ్చాడు. అప్పుడు 4,452 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో ఎక్స్ట్రా ఏముంది? ఇది 3.5 years, ఇది 3.5 years. ఇది y, ఇది y plus 4% ఎక్స్ట్రా ఉంది. ఆ 4% లాభమే ఇది, ఈ 4% లాభమే ఇది. పర్ యానం నాన్న, y% అనేది పర్ యానం. ఒక సంవత్సరానికి y%. ఇప్పుడు y plus 4 ఒక సంవత్సరానికి అంతకుముందు 10%కి ఇచ్చారు. ఇప్పుడు 10 plus 4 అంటే 14%కి ఇచ్చారు. ఇప్పుడు అంటే ఈ రెండు మధ్యలో ఉన్నదే డిఫరెన్సేగా. ఒక సంవత్సరానికి 4% లాభం. అర్థమవుతుందా? అట్లా ఈ y%కి ద డిఫరెన్స్ బిట్వీన్ y plus 4% అండ్ y%. డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 4%. అది పర్ యానం 1 yearకి. మరి 3.5 సంవత్సరాలకి 3.5 ఇంటూ 4%. 3 2 6 7 7/2 ఇంటూ 4%. ఇది 2 times. సో 14% వాల్యూ. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా 4,452 అనేది ఈ 14%కి ఈక్వల్. అదే ఎక్స్ట్రా వచ్చింది అమౌంట్. 3.5 years. ఎస్ఐ వై ఉండే పెట్టుబడి, అది వై ఉండే రేటు ఇప్పుడు y plus 4 అయింది. ఆ 4 వేయటం వల్ల ఎక్స్ట్రా ఇది వచ్చింది. ఆ 4 ఎన్నేళ్ళకి 3.5కి లెక్కెట్టాలి. సో 3.5 ఇంటూ 4 7 3 2 6 7/2 ఇంటూ 4 ఇది 2 సార్లు 7 14. సో 14% వాల్యూ 4,452 అయితే ప్రిన్సిపల్ ఇప్పుడు 100%. 100% ఎంత? 100% ఎంత? దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకే, 44,52 ఇంటూ 100/14. ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో 2 4 అంటే 31,800. రైట్, సో ఇది 318 సార్లు పోద్ది. 318 ఇంటూ 100 31,800. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 204. 205 చూడండి. ఏ పర్సన్ డిపాజిట్ 2/3 ఆఫ్ హిస్ మనీ ఇన్ ఎ బ్యాంక్. క్వశ్చన్ నెంబర్ 205. A person deposit 2/3 of his money in a bank P at an interest rate of 12% per annum for 6 years at simple interest. He deposits the rest of the money in bank Q at 10% per annum compounded for 2 years at compound interest. The total interest received from these two banks is 2,750. Find the total investment of that person in banks P and Q is. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులో 2/3 వంతు డబ్బును బ్యాంకు Pలో సంవత్సరానికి 12% రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 6 సంవత్సరాలు డిపాజిట్ చేశాడు. మిగిలిన డబ్బుని బ్యాంకు Qలో సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాలు డిపాజిట్ చేశారు. ఈ 2 బ్యాంకుల నుండి వచ్చిన మొత్తము 2,750 రూపాయలు వడ్డీ. అయితే P మరియు Q బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడి మొత్తము ఎంత?
ఓకే. సో ఇప్పుడు 2/3 2/3 ఒక బ్యాంకులో పెట్టాలంటే మిగిలింది ఏమైందా 1/3 అంతేగా 2/3 + 1/3 3/3 అంటే 1 మొత్తం మీద. ఎస్ ఇది ఫస్ట్ చూడండి. ఏ పర్సన్ డిపాజిట్ 2/3 ఆఫ్ హిస్ మనీ ఇన్ ఏ బ్యాంక్ పి. బ్యాంక్ పిలో పెట్టుబడి పెడుతున్నాడు, అది మిగిలిందని బ్యాంక్ క్యూలో పెట్టుబడి పెడుతున్నాడు. డబ్బులు 2/3 వంతు డబ్బులు బ్యాంక్ పిలో సంవత్సరానికి 12% రేటు చొప్పున బారు వడ్డీకి 6 ఇయర్స్కి. ఇది బ్యాంక్ పిలో ఎస్ఐ. ఓకే, బ్యాంక్ పిలో ఎస్ఐ. నెక్స్ట్ మిగిలిన డబ్బు క్యూలో 10% రేటు చొప్పున వడ్డీ రేటు చొప్పున చక్ర వడ్డీకి 2 ఇయర్స్. ఇది బ్యాంక్ క్యూ వచ్చి సిఐ. ఓకే, ఈ రెండు బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తం వడ్డీ, ఈ రెండు బ్యాంకుల నుంచి వచ్చిన ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ రెండు కలిపి 2750. ఓకే, అయితే పి మరియు క్యూ బ్యాంకుల్లో పెట్టుబడి మొత్తం ఎంత చూడండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కట్టచ్చు. ఏది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే TR% 12 మనం సింపుల్ ఇంట్రెస్ట్లో డైరెక్ట్ కట్టేయచ్చు 12 లేకపోతే ఇదిగో 2/3. దీన్ని ఒక ఎఫెక్టివ్ రేషియో, ఒక ఎఫెక్టివ్ పర్సెంట్గా మార్చండి. 12%, 6 అంటే 12 6 72% వచ్చింది. ఎస్ ఇది చూడండి. 10% 2 ఇయర్స్ అంటే 10 2 20 అని అయ్యకూడదు. సిఐకి 10 + 10 + 10 × 10/100 2 ఇయర్స్ కదా, అందుకని 10 10 20 ఇది ఒకటి 21. సో 21% అంటే 2/3 ఆఫ్ 72% ప్లస్ TR% అంటే వడ్డీ. TR% అంటే వడ్డీ. ఈ రెండు వడ్డీలు ఇక్కడ వడ్డీ రాస్తా, ఇంకో ఈ వడ్డీ, దీని వడ్డీ రాస్తా, ఇక్కడ రాసిన 1/3 ఆఫ్ 21%. ఓకే, సో ఈ 3 24 3 72, ఈ 3 7 సార్లు 24 2 48 ప్లస్ ఒక 7 అంటే 55% మొత్తం మీద రెండు ఇంట్రెస్ట్లు కలిపితే అది ఎంతకి సమానము 2750. అయితే ప్రిన్సిపల్ ఎప్పుడు ఏమవుతుంది 100% ఎంత? ఎస్, సో 2750 ఇంటూ 100/55. 55 5 ఎంత చూడండి, 5 5 25, 5 5 25 2 27 సరిపోయిందిగా. 5 times 50 × 100, 50 × 100 అంటే 5000. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 5000. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 206 చూడండి. ద ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ₹4200 ఈజ్ ఇన్వెస్టెడ్ in scheme M, mat కాదు, in scheme M at 12% rate of interest at simple interest rate. Similarly, 4200 minus P rupees are invested in scheme N at compound interest rate of 10% per annum. If after 2 years the difference between the interest earned from the scheme M and scheme N is 294, then the value of P is. కార్తిక్, ఇక్కడ పేరు ఇంగ్లీష్లో రాలేదు, కార్తిక్ 4200 రూపాయలు స్కీమ్ ఎంలో 12% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాడు. అదేవిధంగా 4200 మైనస్ P రూపాయలని స్కీమ్ ఎన్లో సంవత్సరానికి 10% రేటు చొప్పున చక్ర వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాడు. ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత స్కీమ్ ఎం అండ్ స్కీమ్ ఎన్ నుండి వచ్చిన వడ్డీల మధ్య భేదం అని ఇచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్, ఓకే, భేదము 294 రూపాయలు అయితే P విలువ ఎంత? ఓకే, ఇక్కడ చూడండి. కార్తిక్ 4200 రూపాయలు ఎంలో స్కీమ్ ఎంలో 12% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాడు. సో కార్తిక్ 4200 రూపాయలని స్కీమ్ ఎంలో 12% వడ్డీ రేటు చొప్పున 2 ఇయర్స్ తర్వాత అన్నాడు. సో 2 ఇయర్స్కి పెట్టుబడి పెట్టాడు. ఎస్, అదేవిధంగా స్కీమ్ ఎన్లో 4200 మైనస్ P అనే రూపాయలని 10% వడ్డీ రేటు చొప్పున, ఇది చక్రవడ్డీ, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు. ఈ స్కీమ్ ఎం నుంచి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది, స్కీమ్ ఎన్ నుంచి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ రెండు ఇంట్రెస్ట్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 294. అయితే ఈ P విలువ ఎంత? ఇక్కడ P మిస్ అయిందిగా, ఆ P విలువ ఎంత? అది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండింటికి కలిపి ఒక ఎఫెక్టివ్ పర్సెంటేజ్ వేసేయచ్చు. 12 2 24%. అంటే ఇది అక్కర్లేక మనకి ఈ రెండు కలిపి ఒక ఎఫెక్టివ్ పర్సెంటేజ్ వేయచ్చు. 10 చొప్పున అంటే 2 ఇయర్స్కి 10 + 10 + 10 × 10/100 20 + 1 21%. ఎఫెక్టివ్ వచ్చేసి 21%. రైట్, 4224% డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది. 4224%, 2 సున్నాలు కొట్టేస్తే 42 × 24, 2 24 48, 4 24 96, 96 + 4 100. సో 1008. ఇప్పుడు దీన్ని చూడండి, అది కట్టేసాం. దీని సంగతి చూడండి. 4200 మైనస్ P మీద 21% అంటే ఏంటి? 21% ఆఫ్ 4200 మైనస్ 21% ఆఫ్ P
అంతేగా దీన్ని చేస్తే 4200 మీద 21% మైనస్ పి మీద 21%. 4200 మీద 21% ఎంత? 2 సున్నాలు కొట్టేస్తే 42 ఇంటూ 21, 2 21 42, 4 21 24, 84 4 88. సో 882 మైనస్ 21% ఆఫ్ పి. ఇది చేయడానికి ఏం లేదుగా. సో ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్న గ్యాప్ 294 అంటే 1008 మైనస్ 882 మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 21% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 294. ఓకే, 1008లో నుంచి 882 తీసేయండి, 126 ప్లస్ 21% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ 294. సో ఈ 120 నేను పక్క తీసుకెళ్ళండి, 126ని అంటే 21% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 294లో నుంచి 126 తీసేయండి, 168. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? 168/21%. అంటే 168 ఇంటూ 21% 21/100 అని అర్థం. అంటే 100/21. 8 చూడండి, 8 ఇంటూ 100 800. సో ఈ పి విలువ ఇక్కడ ఉన్న పి విలువ ఎంత అంటే 800. ఓకే, ఈ విలువ ఎంత అంటే 800. మళ్ళీ ఒకసారి చూడండి నాన్న, ఇక్కడ 4200 రూపీస్ని 12% రేటుతో 2 ఇయర్స్కి పెట్టుబడి పెట్టారు. అంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎంత అవుద్ది? టీఆర్ పర్సెంటేజ్ 24% అవుద్ది. 4200 మీద 24% అంటే 1008. రైట్, ఇక్కడ చూస్తే 4200 మైనస్ పి మీద 21%, అది ఇక్కడ వేయాలి. సో అది ఎక్కడైతే ఈక్వేషన్ లాగా ఉంది. సో 4200 మీద 21% మైనస్ 21% ఆఫ్ పి. సో 21% 4200 మీద ఎంత అంటే 842 మైనస్ 21% ఆఫ్ పి, అది దీని వాల్యూ. అంటే ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇది వస్తుంది. సో అదే రాసాం, 1008 మైనస్ 822, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 21% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ 294. సో ఇది తీసేస్తే 126 ప్లస్ 21% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ 294. అప్పుడు ఈ ప్లస్ 126 అటు పక్క పోతే మైనస్ 126 అవుతుంది, తీసేస్తే 168. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ 168/21%. సో 168/21% అంటే 21/100. అంటే 168 into 100/21. So calculation చేస్తే you will get answer as 800. Okay, right. Now question number 207. If a person lends rupees 1800 at 20% interest rate at simple interest and 1800 minus m at the compound interest at 30% per annum, then the difference between the compound interest and simple interest in 2 years is rupees 315. But the value of m అయితే వాల్యూ బట్టకల్, the value of m is, ఒక వ్యక్తి 1800 రూపాయలను 20% సరళ వడ్డీతో 20% ఎస్ఐతో మరియు 1800 మైనస్ m రూపాయలను సంవత్సరానికి 30% రేటుతో చక్రవడ్డీ ప్రకారము అప్పిచ్చినట్లయితే, ఇది 2 ఇయర్స్ ఇది 2 ఇయర్స్ అప్పిచ్చినట్లయితే, ఇక్కడ వచ్చిన బారు వడ్డీ ఇక్కడ వచ్చిన చక్రవడ్డీల మధ్య భేదము, ఈ రెండింటి మధ్యలో భేదము 315 రూపాయలు అయితే ఇక్కడ ఉన్న m ఎంత? సేమ్ ఇందాక మోడల్ సమ్మే, అవునా? చేయాలి నువ్వే. సో ఎఫెక్టివ్ పర్సెంట్ చేసేయచ్చు ఒకటి, ఎలా? 20% 2 అంటే 40% అయిపోద్ది, 22 సార్ 40% అవుద్ది. ఇది 30% 2 ఇయర్స్ కంటే చేయాలి నువ్వు, ఎందుకని 30 ప్లస్ 30 ప్లస్ 30 ఇంటూ 30/100. ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్, 30 60 ఇది ఒక 9 69 69%. సో ఎఫెక్టివ్ పర్సెంట్ ఇక్కడ ఎంతంటే 69%. సో 1800లో 40% అంటే 2 సున్నాలు కొట్టేస్తే 18 4 72 720 ఇది. ఎస్, సో 720 నుంచి ఇక్కడ వచ్చి తీసేస్తే 315కి సమానం, అవునా? సో 720 మైనస్ ఇక్కడ 800 మైనస్ m మీద ఎంత పర్సెంట్ అమ్మా? 30 ప్లస్ 30 60 ప్లస్ 3 9 9 69%. సో 69% తీసేస్తే వచ్చే వాల్యూ 315కి సమానం. అది దీన్ని సింప్లిఫై చేస్తే వీళ్ళు గెట్ ద ఆన్సర్. ఓకే, అంటే 720 మైనస్ 1800 మీద 69%, 1800 మీద 69% అంటే ఈ రెండు కొట్టుకుపోతే 69 18 మల్టిప్లై చేయండి, 69 18 1242. రైట్, ఇక్కడ ఇగో చూడండి, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 69% ఆఫ్ m ఈజ్ ఈక్వల్ 315. సో ఈ వాల్యూ పెద్దగా ఉంది కదా, 1242 పెద్దగా ఉంది కదా, అంటే దీని నుంచి దీని డిఫరెన్స్ అయి ఉంటుంది, అందుకే రివర్స్ రాద్దాం. అంటే 1800 మైనస్ m మీద 69% మైనస్ 720 ఈజ్ ఈక్వల్ టు 315. ఇది పెద్దదై ఉండొచ్చు. ఓకే, రైట్. ఇది చక్రవడ్డీ పెద్దదై ఉండొచ్చు అని ఎందుకన్నాను? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెద్దగా ఉంటుంది. సో ఇది మైనస్ ఇది అవుద్ది. ఎస్, సో 1800 మీద 16% కట్టారు ఎంత? 1242 మైనస్
69% M మైనస్ 720 ఈజ్ ఈక్వల్ 315. సో 1242 నుంచి 720 తీసేయండి. 522 మైనస్ 69% ఆఫ్ M ఈజ్ ఈక్వల్ 315. ఎస్, సో ఈ 315 పక్క తీసుకురండి. 522 మైనస్ 315 ఈజ్ ఈక్వల్ టు ఇది అటు పక్క పంపించండి 69% ఆఫ్ M. ఎస్, 522 నుంచి 315 తీసేయండి. 207 అంటే 69% ఆఫ్ M ఈజ్ ఈక్వల్ టు 207 అయితే M ఎంత అవుద్ది? 207/69%. 69/100. 100 పైకి వెళ్తుంది అంటే 207 ఇంటూ 100/69. 69 దీంట్లో 3 సార్లు పోద్ది. 3 × 100 300. సో ఆన్సర్ ఎంత అంటే 300. M వాల్యూ ఇక్కడ M ఇస్తుంది చూసారా, దాని వాల్యూ 300. ఓకేనా? రైట్. ఇందాక సమ్ ఈ సమ్ సేమ్ వాల్యూస్ మారినాయి అంతే. ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ కోసం ఇంకో సమ్ ఇచ్చాను. 208 చూడండి. ఏ పర్సన్ లెండ్స్ సమ్ మనీ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ and the difference between the simple interest earned on the same money over a period of 3 years and over a period of 2 years is found to be 25:8. Find the interest rate for the year. ఒక వ్యక్తి కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే వచ్చే చక్రవడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి తేడా 3 సంవత్సరాల కాలానికి మరియు 2 సంవత్సరాల కాలానికి మధ్య నిష్పత్తి 25:8గా గుర్తించాడు. అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? ఓకే, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను CI2 మైనస్ SI2 కట్టాలంటే 2 years దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో డిఫరెన్స్ కట్టడానికి ఫార్ములా P/R/100² చెప్పానా? అట్లాగే CI3కి SI3కి 3 years దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో డిఫరెన్స్ కట్టాలంటే P/R/100² ఇంటూ 300 + R/100 చెప్పానా? చెప్పలేదు. 2 ఫార్ములాస్. ఓకే, ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రాస్తున్నారు సార్ అంటే ఇక్కడ 2 years 3 years అనే ఓడి వాడాడు అందుకని. సో ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే వచ్చే చక్రవడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి 3 సంవత్సరాల కాలానికి 2 సంవత్సరాల కాలానికి మధ్య నిష్పత్తి 25:8. సో 25:8 అంటామా అంటే 25/8. అది ఎవరంట 3 సంవత్సరాల కాలానికి మరియు 2 సంవత్సరాల కాలానికి మధ్య గల నిష్పత్తి. అంటే 3 సంవత్సరాలు ఇది, 2 సంవత్సరాలు ఇది. అంటే P/R/100² ఇంటూ 300 + R/100 బై 2 years కాలండి. P/R/100². సో ఈ మొత్తం కొట్టుకుపోయింది. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు దాని అర్థం ఏమైంది? 300 + R/100 ఈజ్ ఈక్వల్ టు 25/8 అయింది. ఎస్, దీన్ని సింప్లిఫై చేస్తే వడ్డీ రేటు ఇక్కడ 6 ఉంది సరే అది వచ్చేస్తుంది. ఓకేనా? దాన్ని సింప్లిఫై చేస్తే చాలు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 300 + R × 8. 300 2400 ప్లస్ 8R ఈజ్ ఈక్వల్ టు 25 × 100 2500. అప్పుడు 8R ఈజ్ ఈక్వల్ టు 2500 నుంచి 2400 పోతే 100. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 100/8 అంటే 1/8. 100/8 అంటే ఎలా రాయొచ్చు కదా, 1/8 × 100 ఇలా రాయొచ్చు కదా. అప్పుడు 100/8. 1/8కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? ఫ్రాక్షన్కి పర్సంటేజ్ వాల్యూ ఎంత? 12.5%. ఓకే, 12.5%. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 208. రైట్. 209 చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years, for 2 years are the ratio 23:7. 3 years and 2 years the ratio 23:7 respectively. What is the rate of interest per annum? సేమ్ ఇందాక లాంటి బిట్టే, రేషియో మారింది. ఎంత? 23:7 అంటే 23/7 ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఏం మిగిలింది మనకి? ఈ సేమ్ ఇదే ఏమిది? 300 + R/100 అనే వేయచ్చు. దాని వాల్యూ 300 + R/100 అనే వేయచ్చు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 × 300 2100 ప్లస్ 7R ఈజ్ ఈక్వల్ టు 23 × 100 2300 7R ఈజ్ ఈక్వల్ టు 2300 నుంచి 2100 పోతే 200. R ఈజ్ ఈక్వల్ టు 200/7. సో 200/7%. ఇక్కడ ఉంది 200/7%. దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 209. 210 చూడండి. వెన్ ప్రిన్సిపల్ ఈజ్ ₹S, ప్రిన్సిపల్ S, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2R%, రేట్ 2R% per annum, then a person will get after 3 years, time 3 years at compound interest. ఓకే, అసలు రూపాయలు వార్షిక వడ్డీ రేటు మీద 2R% అయిన 3 సంవత్సరాలు చివర లభించే మొత్తము ఎంత? ఏకి ఫార్ములా ఏంటి మనకి? P × 1 + R/100 n or T. ఓకే, సో P ఎంత ఇచ్చాడు నాన్న? S.
1 ప్లస్ ఆర్ ఎంత ఇచ్చాడు 2r బై 100 హోల్ పవర్ n ఎంత ఇచ్చాడు 3 years. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అది ఎక్కడుంటే అదే ఆన్సర్. సో ఈ 2 దీంట్లో 50 టైమ్స్ పోతుంది అంటే మొత్తం మీద మిగిలింది s ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 50 హోల్ క్యూబ్. సో ఇది కాదు, ఎస్ దిస్ వన్, ఇది కాదు, ఇది r బై 100 ఉంది, ఇది కాదు. సో సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, దస్ వీ కంప్లీటెడ్ ద చాప్టర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నారు. అన్ని కాన్సెప్ట్లు బ్రాడ్గా నీట్గా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక చిన్న సబ్ టాపిక్ ఒకటి ఉంది, దట్ ఈజ్ ఇన్స్టాల్మెంట్స్. ఆ ఇన్స్టాల్మెంట్స్ అనే క్లాస్ కూడా చెప్తే ఇక టోటల్గా మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఆ ఇన్స్టాల్మెంట్స్ అనే టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు సెలవు.